హే బెంగళూరు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవీస్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే నేను మీ గీ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపించిపోతున్నాను అనమాట. సో బ్యాచిలర్స్కి అయితే ఈజీగా అనిపిస్తుంది. సో వెరీ సింపుల్ గైస్. అండ్ దీంట్లో అయితే నేను కుక్కర్లో అయితే నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ ఇంగ్రీడియంట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు, దాంట్లో మీరు ఒక్కసారి చూసేయచ్చు అండ్ మీకు చూపిస్తాను. అండ్ మీరు ఏమేమి కావాలి మీరు ఇంకొకసారి మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. అండ్ నేను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే నేను బేబీ లీవ్స్ అండ్ చక్కా లవంగం అన్నీ వేసుకుంటాను అనమాట. సో దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత క్యాష్యూస్ వేసుకొని దాన్ని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత సో గార్లిక్ జింజర్ పేస్ట్ అండ్ ఆనియన్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట. సో ఆనియన్ అయితే బ్రౌన్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో గ్రీన్ పీస్ వేసుకోవాలి. సో మీరు నానబెట్టుకోవచ్చు అండ్ లేకపోతే మీరు ఉడకపెట్టుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత నేను ఇంకా కొరియాండర్ అండ్ మెంట్ లీఫ్ అండ్ కస్తూరి మెంతిని లైట్గా వేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత సో 1 కప్ రైస్కి నేను 2 కప్ వాటర్ పోసుకుంటున్నాను అనమాట కుక్కర్లో. సో అండ్ మీకు తగినట్లు మీరు సాల్ట్ వేసుకోవాలి. అండ్ 10 to 15 మినిట్స్లో మీకు గీ రైస్ ప్రిపేర్ అవుతుందన్నమాట. సో రైస్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టేయాలన్నమాట, ప్లేట్ మూత పెట్టేయాలి. సో అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 to 15 మినిట్స్, అంటే యూ కెన్ మ్యాక్సిమం 20 మినిట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇలా సింపుల్గా గీ రైస్ ఇస్ రెడీ అనమాట. సో బ్యాచిలర్స్కి అయితే ఈజీగా అనిపిస్తుంది. సో అండ్ ఇట్స్ వెరీ సింపుల్ గైస్. అండ్ విత్ ఇన్ 20 మినిట్స్ యూ కెన్ ప్రిపేర్ అ గీ రైస్ అనమాట. And if you didn't watch my previous video, please do go watch and like, share and subscribe for more upcoming videos. And see you guys in next video. Thank you. Bye bye.